జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. ఒక విషయం ఆలోచించే స్వామి, నువ్వు 1,00,000 రూపాయలు ఎవరితోన్నా మోసం చేసి తీసుకుంటావు. తన డబ్బుని నువ్వు తనకు అందే డబ్బుని తనకు అందే దాన్ని తనకు అందే ఒక స్థానం ఏదైనా మూడిట్లో తనది అనేదాన్ని నువ్వు మోసం చేసి నీవు తీసుకుంటావు. దాన్ని తీసుకున్నప్పుడు తను నాకి నా సొమ్ము నాకి అని నీతో అడుక్కుంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావంటే తనకి ఏదో చేసేసి ఈకోకుండా అలాగే గడిపేస్తావు. ఇస్తాను ఇచ్చేవాడు నువ్వు చనిపోతావు. అప్పుడు తిరిగి అతని సొమ్ము అతనికి ఇవ్వాల, ఏం చేయాలి? తిరిగి నీ కడుపున నువ్వు మోసం చేసింటావే అతడే నీకు పుడతాడు, నీ కడుపును పుడతాడు. 1,00,000 రూపాయలు తర్వాత నీతో తినేంత వరకు 1,00,000 రూపాయలు నీతో తినేంత వరకు నీతోనే ఉంటాడు నీ కొడుకు. నాకు అది కావాలా, కానే కావాలంటే నువ్వేమన్నా చేసుకో, వీడి ఇంత టార్చర్ పెడతా అన్నాడు, నేను వీనికి రుణం ఉన్నానేమో, వీడిట్లు కాడిస్తా అన్నాడు అని నీ నోట్లోనే వస్తుంది ఒక్కొక్కసారి పదం. ఆలోచన చేయండి బాగా. ఏదో కోరిన కోరిక లేదనకుండా, ఆ బాధ భరించలేకుండా, టార్చర్ తట్టుకోలేకుండా, వానికి ఏం కావాలో అది ఇచ్చేసేపా స్వామి, తీసుకోపా, నీకు ఇంకేం కావాలప్పా తీసుకోపా అని బాగా ఎదిగి వచ్చే కొడుకు వాడి అప్పు తీరిన తర్వాత నీ దగ్గర ఉండడు. ఆలోచించి, అప్పు తీరిపోయింది, నీ దగ్గర ఇంకెందుకుంటాడు? హఠాత్ మరణం, తండ్రి దగ్గర లేకుండా వెళ్ళిపోతాడు. రుణం తీర్చేసుకున్నాడు కదా, తనకి ఇవ్వాల్సింది తీసుకున్నాడు, ఇప్పించుకున్నాడు. ఇంకేం చేస్తాడు? అప్పు తెగిపోయింది కదా, చనిపోతాడు. అప్పుడు నువ్వేమంటావంటే, అబ్బా వయసుకు వచ్చిన పిల్లోడు వెళ్ళిపోయా, నా కొడుకు ఎంత బాగుండే, నా కూతురు ఎంత బాగుండే, ఎందుకు పోయినాడు? రుణం తెగిపోయిందయ్యా స్వామి. పోయిన జలములో నువ్వు చేసిన తప్పు ఈ జలములో నీకు ఈ రూపంలో తగిలింది. దానికి ఏ జలములో అయినా నువ్వు బతికే విధాన్ని సరైనగా ఒక మంచి నిర్ణయాలతో తీసుకో. ఒకరికి మోసం చేసి వేసుకుంది నీకు శాశ్వతం కాదు. అది నువ్వు కూడా తినలేవు, కానీ మోసం చేసి అయితే వేసుకుంటావు. ప్రయోజనం ఏమొచ్చా? నువ్వు వెళ్ళిపోతావు. ఆ అప్పు మళ్ళీ తెంచేదానికి నువ్వు భూమి పైన పుట్టాలా, ఆ అప్పు తీర్చుకునే దానికోసం తను భూమి పైన పుట్టాలా. అవసరమా ఇవన్నీ? ఆలోచించి నారాయణమూర్తి పైన నువ్వు ఒక స్వామి తప్పో ఒప్పో ఈ రోజు వరకు జరిగిపోయింది, ఈ రోజు నుంచన్నా నేను నీతిగా బతుక్కుంటాను, నలుగురికి మంచి చేస్తాను, ఒకరి సొమ్ము ఆశించను అని ఒక సరైన మార్గాన్ని నడిచి, చీములకి చక్కెరేయి, ఆవుకి పళ్ళు పెట్టు, కాకికి ఒక అంత అన్నం పెట్టు, ఇంటి ముందు 2 కుక్కకి మిగిలిన భోజనం పెట్టు. తర్వాత నీకు ఎక్కువైండేది నీ ఇంట్లో పనిచేసేవాళ్ళు కానీ, నీ వెనక పుట్టిన అన్న కానీ, తమ్ముడు కానీ, బావ కానీ, బామారిది కానీ, ఎవరుంటే వాళ్ళకి ఏదో ఒకంత సహాయం చేసి కింద పడినోని పైన లేపు దయచేసి. అదే నీకు కాపాడుతుంది. రేపొద్దున్నే వాడు నిన్ను సాకుతాడు, ఇంకొక జలములో నువ్వు పుట్టినప్పుడు వాడు నిన్ను సాకుతాడు. దయచేసి ఆలోచించే, జరిగిపోయిందనేసి నా దగ్గర ఉంది అనేది మాత్రం అది అలవాటుని మార్చుకో. ఆ పలుకులు పలికేది వదులుకో, అర్థం చేసుకో. మానవ జలములో ఏది కూడా ఒకరికి నువ్వు పెట్టాలంటే అది ఒక రుణం ఉండాలా, నీవు అంతో తినాలంటే ఒక రుణం ఉండాలా. అది నువ్వు చేసుకున్న పాప పుణ్యాలు పట్టే ఉంటుంది. దానికే పోయే లోపల పుణ్యం సంపాదించుకొని ప్రతి వీడియోలో ఎందుకు చెప్తానంటే ఇదే. ఎందుకంటే చెప్పేవాడు శాశ్వతం లేడు, వినేవాడు శాశ్వతం లేడు స్వామి. అర్థం చేసుకోండి.
ఆ మహానుభావుడు జన్మించిన దానికోసం ఆ జన్మకి ఏదో ఒక న్యాయం చేయాలని దానికోసమే నేను ఈ వీడియోస్ అర్థం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద గోవింద గోవింద.